రాయలసీమకి, ప్రకాశంకి, పల్నాడుకి అతిపెద్దదైనటువంటి శాపం ఏంటంటే మన పత్రికలు, మన రాజకీయాలు. ఇప్పుడు మన గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమ నడిచింది. దాని మీద వివాదాలైనాయి. కానీ దాన్ని ముయించేశారా? లేదు కదా. ప్రారంభం కాకముందే వివాదం వచ్చింది. రానియకుండా చేశారా? లేదు కదా. అట్లా కెమికల్ ఫ్యాక్టరీలు విశాఖపట్నంలో ఎన్ని ఉన్నాయి? ఆపించేశారు ఎవడన్నా? లేదు కదా. ఎందుకని? ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా కులపరంగానో, సామాజిక పరంగానో, లేదా డబ్బుల పరంగానో రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. అదే రాయలసీమలోకి వచ్చేటప్పటికి అక్కడ వీళ్ళే నాశనం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లేపాక్షి నాలెడ్జ్ హబ్ చక్కగా నడిచేది కదా. కానీ ఆ రోజు జగన్ మీద ద్వేషంతో రాసిన విషపు పూరిత రాతల మూలంగా వాడైతే దాన్ని తాకట్టు పెట్టేసుకుని అప్పు తీసేసుకున్నాడు లేపాక్షి నాలెడ్జ్ హబ్. లేదంటే కనుక నిమ్మగడ్డ ప్రసాద్ ఏదైతే వ్యాన్ పిక్ ఏరియా ఆయన శుభ్రంగా తాకట్టు పెట్టుకుని అప్పు తీసుకున్నాడు. కానీ ఇండస్ట్రీని రానిలా. ఎందుకని? మనం దాని మీద ప్రజల్ని రెచ్చగొట్టి రాసి 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 వాళ్ళని రెచ్చగొట్టాం. ఇప్పుడు అట్లాగే కాస్తో కూస్తో బాగుపడడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. కనిగిరి, ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతం అంటే ప్రతి ఒక్కడికి తెలుసు. అక్కడ నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేను కొన్నిసార్లు స్టోరీలు చేశాను ఆ ఏరియాలో. ఇప్పటికి కూడా ఎకరం 3-4 లక్షలకి దొరికేస్తుంది. అక్కడ ఎకరం 3-4 లక్షలకి దొరికే ప్రాంతం అదే. ఎందుకంటే అక్కడ నీళ్లు లేవు, ఎప్పుడు వర్షం మీద ఆధారపడాల్సిందే. పోనీ శాశ్వతంగా ఉంటుందంటే ఉండదు. రోడ్ల పక్కనైతే 5-6 లక్షల్లో వచ్చేసేటటువంటి ఏరియా ఏదైనా ఉందంటే కనిగిరి ప్రాంతం. అట్లాంటి కనిగిరి ప్రాంతంలో ఇండోసోలోళ్ళు ఒక విషయం కనుక్కున్నారు. ఏంటంటే అక్కడ ఏదో మైనింగ్ సంథింగ్ వస్తుందన్నట్టు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు భూముల కొనుగోలు వాళ్ళే చేసుకుంటున్నారు. దాన్ని ఇంకే ఉంది, ఇది అన్యాయం జరిగిపోతుంది, మోసం చేసేస్తున్నారు, దోచేసుకుంటున్నారు అన్నట్టు. ఒకవేళ ఆ ఏరియాలో మైనింగ్ పడిందంటే కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఆ ప్రాంతం బాగుపడుతుంది ఖచ్చితంగా మైనింగ్ పడితే. అదే సందర్భంలో దాంట్లో మనం ఇంకా తెలివిగా పత్రికలు చేయాల్సింది ఏంటి? వాళ్ళకి ఇప్పుడు 3 నష్టపరిహారం అంటే ఇప్పుడు 6 లక్షలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎకరం 18 లక్షలు ఇవ్వండి అని చెప్పాలి. అది బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం. అంతే. అలా కాకుండా ఆ వచ్చే సంస్థని బెదిరించడం ప్రారంభించారు. ఇండోసోలోళ్ళు ఆ పల్లెల మీద పంజా విసురుతున్నారని. వాడికి ఎవడైనా వ్యాపారం చేసేవాడు బురజల్లించుకోవాలని ఎందుకు అనుకుంటాడు? 2 రోజులు పోతే వదిలేస్తాడు. వాడు వదిలేసిన తర్వాత ఆ ప్రాంతం ఏమైనా బాగు చేస్తాడు వీడెవడన్నా? నథింగ్. పోనీ అది ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. ఇప్పుడు పోనీ చంద్రబాబు గారు అధికారంలో ఉన్నటువంటి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు ఎన్టీఆర్ గారితో కూడా కలిపి లెక్కేసుకుంటే దాదాపు 20-21 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. 14 సంవత్సరాలు చంద్రబాబు గారు, 6.5 సంవత్సరాలు మన ఈయన ఉన్నారు. 21.5 సంవత్సరాలు చేశారు కదా. 20-21 సంవత్సరాలు చేశారు కదా. 21 సంవత్సరాలు కనిగిరి బ్రతుకు అంతే ఉంది కదా. ఆ ప్రాంతం బ్రతుకు అంతే ఉంది కదా. కాస్త బాగుపడేటటువంటి వార్తలనైనా సరే ఎందుకు చెడగొడుతున్నాం అంటే మాకు ఇక్కడ జగన్ అనేవాడు నచ్చట్లేదు, అసహించుకుంటున్నాం. అతను వెళ్ళిపోకపోతే కనుక మా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తాడు, లేదా మా వాళ్ళు సంపాదించుకోవాలన్న దెబ్బతీస్తాడు. కాబట్టి అతను పోయేదాకా ప్రతి అంశం మీద విషయం చెబుతాం అనేటువంటి రూట్లోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోంది.